హలో గాయ్స్, నా పేరు భాను మాస్. ఈరోజు వచ్చేసరికి నేను ఎల్జీ 1.510 5 స్టార్ ఏసీ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంత పడింది, దీని సెటప్ అన్నీ నేను ఈ వీడియోలో చూపెడతాను. ఫస్ట్ అయితే మన ఛానల్కి విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ స్ప్లిట్ ఏసీ వచ్చేసరికి నేను ఆఫ్లైన్ స్టోర్లోనే కొన్నానండి, ఆన్లైన్లో పర్చేస్ చేయలేదు. నేను ఆర్డర్ చేసిన 2 డేస్కి అయితే నాకు ఈ అవుట్డోర్ యూనిట్ అండ్ ఇండోర్ యూనిట్ అయితే పంపించారు. నేను తీసుకుంది 5 స్టార్ ఏసీ అండి. ఇది ఇయర్లీ వచ్చేసరికి 744 యూనిట్స్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అంటే కరెంట్ బిల్ అనేది చాలా తక్కువ వస్తుందండి. సర్వీస్ బాగుంటుంది, కూలింగ్ కెపాసిటీ బాగుంటుంది అండ్ ఎలాంటి రిపేర్స్ ఉండవు, బ్రాండ్ వాల్యూ ఇవన్నీ కన్సిడర్ చేసి నేనైతే ఎల్జీకి అయితే వచ్చానండి. ఎల్జీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది రిమైనింగ్ బ్రాండ్స్తో పోలిస్తే. ఇంకా బాక్స్ మీద ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి ఇండోర్ యూనిట్ వచ్చేసరికి 30,000 ఉంది అండ్ అవుట్డోర్ యూనిట్ వచ్చేసరికి 55,000 ఉంది. అంటే మొత్తం కలిపి 86,000. బట్ నాకు వచ్చింది అయితే ఇది నాకు కరెక్ట్గా 44,000 అయితే పడిందండి, మొత్తం నెగోషియేషన్ అంతా అయిపోయిన తర్వాత. ఈ ఏసీ వచ్చేసరికి నేను ఈఎంఐ మీద తీసుకున్నానండి. నాకు డౌన్ పేమెంట్ 12,500 పడింది అండ్ 700 వచ్చేసరికి ప్రాసెసింగ్ ఫీజు తీసుకున్నారు. మొత్తం కలిపి నాకు 13,200 దాకా పడినాయండి. ఫ్రీ డెలివరీ ఇచ్చారు ఇంటికైతే. ఇది వచ్చేసరికి అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేయడానికి స్టాండ్ అండి, 500 రూపీస్ తీసుకున్నాడు. వాల్ఫుల్ అని ఉంది, బట్ అన్ని కంపెనీలకి సేమ్ స్టాండే ఇస్తారంట. ఈ ఏసీ నేను బుక్ చేసిన 2 రోజులకైతే ఇంటికి వచ్చింది. టెక్నీషియన్ కూడా ఫోన్ చేసి వెంటనే ఒక 1 అవర్లో వచ్చేసాడు. ఎల్జీ వచ్చేసరికి మనకి ఎలాంటి ఫ్రీ ఇన్స్టాలైజేషన్ అనేది మనకు ప్రొవైడ్ చేయలేదండి. ఇన్స్టాలైజేషన్కి అయితే డబ్బులు తీసుకుంటున్నారు వీళ్ళు. ఇన్స్టాలైజేషన్కి వచ్చేసరికి 1,400 తీసుకున్నారు ప్లస్ జిఎస్టీ. వీటితో పాటు మనకి అవుట్డోర్ యూనిట్కి సంబంధించిన క్లాంప్ బిగియడానికి అంటే ఆ స్టాండ్ బిగియడానికి వచ్చేసరికి 300 రూపీస్ తీసుకున్నారు అండ్ ఏసీ ప్లగ్కి సంబంధించిన ప్లగ్ క్యాప్ బిగించడానికి 150 రూపీస్ తీసుకున్నారు. మొత్తం టోటల్గా 1,900 రూపాయలు అయితే తీసుకున్నారండి ఎక్స్ట్రా. నాకు ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి వీళ్ళు చెప్పినాయి కాదు, షోరూమ్లోనే ముందలుగానే చెప్పారు ఇలా ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి ఫిట్టింగ్కి ఇన్స్టాలైజేషన్ మొత్తానికని ముందలుగానే చెప్పారు వాళ్ళు. ఏసీ ఎప్పుడైనా కానీ మనం రూమ్ సైజుని బట్టి తీసుకోవాలి. రూమ్ సైజ్ వచ్చేసరికి 90 స్క్వేర్ ఫీట్ కన్నా లో ఉంటే కింద తక్కువ ఉంటే మనం 1 టన్కి వెళ్ళొచ్చు. 90 స్క్వేర్ ఫీట్ నుండి 150, 160 స్క్వేర్ ఫీట్ మధ్య ఉంటే మాత్రం 1.510కి వెళ్తే వెళ్ళొచ్చు. నేను ఈ ఏసీ వచ్చేసరికి బెడ్రూమ్లోకి కాదు హాల్లోకి తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఏసీ ఎక్కడ ఫిట్ చేయాలో అక్కడైతే పెద్ద హోల్ ఒకటి వేస్తారండి, ఎందుకంటే అవుట్డోర్ యూనిట్కి పైపులు వెళ్ళాలి. ఈ ఇండోర్ యూనిట్కి మొత్తం అన్బాక్సింగ్ చేసేసి ఆ పైపుల్ని అన్ని సెటప్ చేసేసారు. ఈ పైపులన్నీ వచ్చేసరికి ఆ హోల్లో నుంచి బయటకు పెడతారండి. దీంతో పాటు ఏసీకి వచ్చేసరికి మనకు వాల్ మౌంట్ లాగా చిన్న స్టీల్ స్టాండ్ లాంటిది ఇస్తారండి. ఈ స్టీల్ స్టాండ్ కూడా వాల్కి ఫిట్ చేస్తారు, దాని పక్కనే హోల్ వేసారండి. ఆ ఏసీకి సంబంధించిన పైపులు, గ్యాస్ పైపులు, వైర్లు కానీ అవన్నీ హోల్లో నుంచి బయట అవుట్డోర్ యూనిట్కి అయితే పంపించేశారు. దీన్ని వచ్చేసరికి ఒక ఆట బొమ్మలాగా ఆడుకుంటున్నారండి బాబు వీళ్ళు. నాకైతే భయం వేసింది, కానీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇండోర్ యూనిట్ అయితే ఫిట్ చేసేసారు. ఇంకా దీనికి వచ్చేసరికి అవుట్డోర్ యూనిట్ కనెక్షన్ ఒకటను, కింద క్యాప్ ఒకటి పెట్టాలి అండ్ ప్లగ్ ఒకటి వేయాలండి. ఇంకంతే, ఇవన్నీ వేస్తే సెటప్ అయిపోయినట్టే. ఇది ఏసీ సాకెట్స్ కోసం అయితే నేను ఆల్రెడీ హెవీ వైర్ వేయించాను, ఎందుకంటే ఆ హెవీ వైర్ వచ్చేసరికి మీటర్ 50 రూపాయలు ఉంటుంది. నేను ఆ సాకెట్స్ అనేవి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ ప్రొవిజన్ అయితే ఇచ్చుకున్నానండి ఇంట్లో మొత్తం. ఇది సెటప్ అయిపోయిన తర్వాత అవుట్డోర్ యూనిట్ కూడా అన్బాక్సింగ్ చేశారు. అవుట్డోర్ ఓపెన్ చేయగానే అయితే ఇలా ఉంది అండ్ ఇది వచ్చేసరికి ఒక ఫ్యాన్ ఉంటుందండి, పెద్ద ఫ్యాన్. ఇంట్లో ఉన్న వేడి గాలి కానీ మొత్తం హెవీ ఇదంతా ఈ అవుట్డోర్ యూనిట్ నుండి బయటకు వెళ్ళిపోద్ది. ఈ అవుట్డోర్ యూనిట్ కూడా రిమైనింగ్ బ్రాండ్స్తో కంపేర్ చేస్తే కొంచెం పెద్దగా ఉందండి. ఇది వచ్చేసరికి 2024 మోడల్ అండి. ఈ 2024 మోడల్ నుంచి గోల్డ్ ప్లేట్స్ అయితే ఇస్తున్నారు. ఇంతకు ముందర అయితే కాపర్ ప్లేట్స్ ఉన్నాయి అవుట్డోర్ యూనిట్లో. అండ్ స్టాండ్ అయితే రెడీ చేస్తున్నారండి. ఇది అవుట్డోర్ యూనిట్ ఫిక్స్ చేయడానికి స్టాండ్, దానికి సంబంధించిన బోల్ట్స్ అవన్నీ ఫిట్ చేసుకుంటున్నారు కిందే. అవుట్డోర్ యూనిట్ ఎప్పుడైనా కానీ కొంచెం ఫ్రీగా ఉన్న ఏరియాలో బిగించుకుంటే బాగుంటుందని చెప్పారు, ఎందుకంటే కొంచెం గాలి ప్లేస్లో బిగించుకుంటే అంత పర్ఫార్మెన్స్ బాగుండదు. ఇలాగ ఫ్రీగా ఎయిర్ ఫ్లో అనేది ఉన్న ప్లేస్లో బిగించుకుంటే పర్ఫార్మెన్స్ బాగుంటుందని వీళ్ళైతే చెప్పారు. ఈ అవుట్డోర్ యూనిట్ ఫిట్ చేసేటప్పుడు అయితే నాకైతే చాలా భయం వేసింది, ఎందుకంటే కొంచెం స్లిప్ అయ్యి కింద పడినా కానీ అవుట్డోర్ యూనిట్ మొత్తం పాడైపోయింది. మనమైనా వీడియో చేస్తున్నాం, ప్రూఫ్స్ అయితే ఉంటాయి, మనం అలాంటి వెళ్ళి అడగొచ్చు, లేదంటే దాన్ని రీప్లేస్ చేస్తారు. బట్ కాకపోతే అందరూ వీడియోస్ తీసుకోరు కాబట్టి జాగ్రత్తగా ఫిట్ చేయమనండి. మనకైతే మంచి టెక్నీషియన్సే దొరికారు. ఈ అంతా వర్క్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇందాక హోల్ వేసారు కదండి, డ్రిల్లింగ్ వేసారు కదా గోడకి, ఇండోర్ యూనిట్కి అవుట్డోర్ యూనిట్కి కనెక్షన్కి. ఆ హోల్ అయితే కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతిదానికి కొంచెం హోల్ ఆటోమేటిక్గా పెద్దదే వేస్తారు కొంచెం, ఆ పైపులు అనేవి ఈజీగా వెళ్తానికి. అవి ఏం చేయాలంటే మనం వైట్ సిమెంట్ పెట్టి ఫిట్ చేసుకోవాలి. ఫైనల్గా మన ఏసీ అయితే సెటప్ అయిపోయింది. ఇంకా ఏసీని అయితే ఆన్ చేసి దీని రివ్యూ అండ్ కూలింగ్ టెస్ట్ ఎలా ఉందనేది టెస్ట్ చేయాలండి. ఇది 2024 మోడల్ 6-in-1 1.5 టన్ ఏసీ 5 స్టార్ రేటింగ్ అండి. ఆ పక్కన ఒక
బొక్క కనబడుతుంది కదండి మీకు, అది వచ్చేసరికి నేను అండర్ కన్స్ట్రక్షన్లోనే వేయించే ఏసీ ప్రొవిజన్కి. బట్ అది ఎటు యూజ్ లేకుండా పోయింది, ఎందుకంటే కొంచెం పైకి ఉంది అన్నారు. ఏసీ వెనకాల కరెక్ట్గా వేస్తే సరిపోయింది అన్నారు. ఏసీ ఆన్ చేసిన తర్వాత నాకైతే వాటర్ అయితే పడుతున్నాయి, ఇలాగా కూల్ వాటర్ అయితే పడుతున్నాయి. ఇది అన్ని ఏసీలు కామన్ అండి. దీనికి వచ్చేసరికి ఒక పైప్ పెట్టుకుని పక్కకు పెట్టుకుంటే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఏసీ ఆన్ చేయగల చల్లటి గాలి అయితే వస్తుందండి, చాలా బాగుంది. కూలింగ్ అయితే చాలా బాగా వస్తుంది ఎల్జీ అయితే. అండ్ దీంట్లో చాలా రకాల మోడ్లు ఉన్నాయి, కంఫర్ట్ ఎయిర్ అండ్ పవర్ ఆన్, దీనికి లైట్ ఆఫ్ ఆన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మోడ్స్ ఉన్నాయండి, చాలా రకాల మోడ్స్ ఉన్నాయి. మనకి రూమ్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కూడా మనం ఏసీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి 110 కన్వర్ట్ చేసుకోవచ్చు, 1.2కి ఎలా అయినా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం అయితే. ఇది వి స్వింగ్ అంటారు, హెచ్ స్వింగ్ అంటారు. రూమ్ టెంపరేచర్కి ఒక బటన్ ఇచ్చాడండి, ఇది రూమ్ టెంపరేచర్ కరెక్ట్గా వర్క్ అవుతుంది. అండ్ ఇది టైమర్స్ ఇవన్నీ అందరికీ తెలిసిందే, స్లీప్ మోడ్, టైమరు, సెటప్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఈ ఏసీ విషయానికి వస్తే నేను కన్ఫామ్గా రికమెండ్ చేస్తాను. పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగుంది. కుదిరితే ఆఫ్లైన్ స్టోర్ వెళ్ళి చెక్ చేసి తీసుకోండి. దీంట్లో నాకు విరాట్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. విరాట్ మోడ్ వచ్చేసరికి రూమ్ తొందరగా కూల్ అవ్వాలంటే ఆ మోడ్ ఆన్ చేసుకుంటే చాలు, చాలా బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అదైతే. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. నేనైతే ట్రావెలింగ్ వీడియోస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, కంప్లీట్గా ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేస్తాను. ప్రజెంట్ వచ్చేసరికి ఫుడ్ వీడియోస్ ఒకటికే చేస్తున్నానండి. మీరైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, మీకు నచ్చితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.